ఇవేంటివో తెలుసా గైజ్, ఎప్పుడైనా చూసిరా అదేందక్క చూడని కొంచెం వింతగా ఉన్నాయి స్టిక్స్ లెక్క అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. దీని పేరు ఆల్ఫాల్ఫా అండ్ ఇది ఏ ప్లాంట్ నుంచి వచ్చింది తెలుసా? ఆల్ఫాల్ఫా ప్లాంట్ నుంచి. మీకు తెలుసా అసలు ఆల్ఫాల్ఫా ప్లాంట్ అని ఒకటి ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పి? అయితే గైజ్ ఇది యాక్చువల్గా ర్యాబిట్ ఫుడ్ లాగా వాడతారనమాట. కానీ వాట్ ఐ డిస్కవర్డ్ వాజ్ దీస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ ప్లాంట్స్. ఏ ప్లాంట్కైనా మెయిన్లీ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ ఇచ్చే ప్లాంట్స్కి చాలా మంచి న్యూట్రిషన్ ఇస్తుంది అని చెప్పేసి విన్నా. ఇంతగానం విన్నాక మనం ట్రై చేయకుండా ఎట్లుంటుంది? అందుకని నేను ఏం చేసిన, అమెజాన్లో నుంచి ఇమ్మీడియట్గా ఆర్డర్ పెట్టిన. ఈ చిన్న ప్యాకెట్ వచ్చిందనమాట. దీంట్లో క్వాంటిటీ ఎక్కువ ఉన్న ప్యాకెట్స్ కూడా ఉన్నాయి, కానీ మనమైతే ఫస్ట్ ట్రై చేయాలి కదా అని చెప్పేసి ఆర్డర్ చేసి. మీకు కూడా కావాలంటే నేను పైన ట్యాగ్ చేస్తాను, డైరెక్ట్ దాని మీద క్లిక్ చేస్తే యూ కెన్ బై ఇట్. దీంట్లో 0.001% కెమికల్ కూడా లేదు గైస్, మొత్తం న్యాచురలే. జస్ట్ ఆల్ఫాల్ఫా ప్లాంట్ లీవ్స్ ఇంకా స్టెమ్స్ అన్ని డ్రై చేసేసి మంచిగా ఇట్లా స్టిక్స్ లాగా చేస్తారు. ఇది పౌడర్ ఫామ్ లో కూడా దొరుకుతుంది అనమాట. ఇంట్లో ట్రైకాంటనాల్ అని చెప్పి ఒక గ్రోత్ హార్మోన్ ఉంటుంది, అందుకనే ప్లాంట్స్ మంచిగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ హై ఇన్ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ కంపల్సరీ కావాలి ప్లాంట్కి. ఒక ప్లాంట్ది ఇంకా వేరే ప్లాంట్స్కి అసలు ఇంత యూస్ఫుల్ అని చెప్పి నాకు వింటుంటేనే మస్తు ఆశ్చర్యంగా అనిపించింది. అయితే గైజ్ ఇది మీరు వాటర్లో ఒక 24 hours అట్లా నానబెట్టుకొని కూడా లిక్విడ్ ఆల్ఫాల్ఫా టీ లాగా వాడుకోవచ్చు అనమాట ప్లాంట్స్కి. లేకపోతే సాయిల్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు, సాయిల్ ఫర్టైల్ అవ్వడానికి 15-20 daysకి ఒకసారి. ఎప్పుడైనా వాడిరా ఇది?